హలో ఎవ్రీవన్. అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నాము. సో, ఇవాళ మేము మనీ ఎక్స్‌చేంజ్ చేసుకుందామని ఎళ్తున్నాము. సో, మాకొక ఇంటర్నేషనల్ ట్రిప్ ఉంది బాలీకి. సో, ఇది మా హనీమూన్ ట్రిప్ అండ్ మా ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్. సో, దానికోసం అని చెప్పి మనం కరెన్సీ ఎక్స్‌చేంజ్ చేసుకోవాల్సింది ఉంటుంది గదా! సో, యూఎస్ డాలర్‌లోకి చేంజ్ చేసుకుందాం అనుకుంటున్నాము. ఎందుకు మీరు ఇండోనేషియన్ రూపియాలోకి చేంజ్ చేసుకోవచ్చు కదా! డైరెక్ట్‌గా డాలర్‌లోకి ఎందుకు మార్చుకుంటున్నారని మీరు అడగొచ్చు. సో, నాకు కూడా ఆ డౌటే వచ్చిందనమాట ఫస్ట్. సో, మా హస్బెండ్‌ని అడిగితే తనేం చెప్పారంటే, మా ఫ్రెండ్స్ ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళున్నారు. వాళ్ళు ఇట్లా సజెస్ట్ చేశారు. డాలర్‌లో కన్వర్ట్ చేసుకొని మళ్ళీ బాలీలో ల్యాండ్ అయినాక సిటీలో మీరు ఇండోనేషియన్ రూపియాలో కన్వర్ట్ చేసుకోండి అని చెప్పారు. సో, ఇంక వాళ్ళ సజెషనే ఫాలో అయిపోదాంలే. వాళ్ళు ఆల్రెడీ వెళ్ళొచ్చారు కదా! అని అనేసరికి ఇంక మేము అట్లాగే ఫాలో అయిపోతున్నాము. ఎక్స్‌చేంజ్ రేట్ బాగా రావాలంటే మీరైనా బాలికెళ్ళేలాగైతే అట్లాగే ఎక్స్‌చేంజ్ జేసుకోండి. సో, నెక్స్ట్ అక్కడే దగ్గరలో మా రిలేటివ్స్ వాళ్ళ ఇల్లుంది. వాళ్ళ ఇంటికి ఒకసారి ఎళ్ళాల్సిందుందనమాట. కొంచెం వాళ్ళకి హెల్త్ బాలేదని ఒకసారి చూసి పలకరించి ఫ్రూట్స్ అయి ఇచ్చేసి వద్దాం గదా అనుకున్నాము. సో, మేమైతే మనీ ఎక్స్‌చేంజ్ కోసం మా దగ్గరలో ఉన్న వెస్టర్న్ యూనియన్ బ్రాంచ్‌కయితే వచ్చేసాము. ఈ మైత్రి ఫోరెక్స్ అనే బ్రాంచ్ ఇది. సో, మీరు గూగుల్‌లో కొట్టండి మీకు అడ్రెస్ అది వస్తుంది. సో, నాకైతే ఇక్కడ జెన్యూన్ అండ్ చాలా స్మూత్‌గా అనిపించింది ప్రాసెస్ అంతా కూడా. ఎక్కడ ఫేక్ గాని, స్కామ్ గాని ఏం లేదు. అందుకని నేను మీతో వీళ్ళ అడ్రెస్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ షేర్ చేస్తున్నాను. సో, మీరు ఇక్కడికొచ్చేలాగైతే టైమింగ్స్ అవి కనుక్కొని కాల్ చేసి రావచ్చు. ఫోను నంబర్ అది కూడా నేను మీకు విజిటింగ్ కార్డ్ అది షేర్ చేస్తున్నాను బ్లాగ్‌లోనే. ఒకసారి మీరు స్క్రీన్‌షాట్ తీసుకొని సేవ్ చేసుకోండి. మీకు అవసరం ఉండి ఆర్ దగ్గరలో ఉండేలాగైతే మీకు యూజ్ అవుతది. సో, మీరెప్పుడైనా అప్‌కమింగ్ ట్రిప్స్ ఆర్ మీకు ఇంకేమన్నా ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్‌కి మనీ కావాలి అన్నట్టయినా కూడా మీరు ఇక్కడికొచ్చి కాంటాక్ట్ అవ్వచ్చు. సో, ఇక్కడంతా గూడా వీళ్ళ సర్వీసెస్ అన్నీ గూడా డిస్‌ప్లే చేశారనమాట. సో, మేమిక్కడికొచ్చే ముందు ఇవాళ కరెన్సీ రేట్ ఎంతుంది, ఎక్స్‌చేంజ్ రేట్ ఎంతుంది అవన్నీ కూడా మేము గూగుల్‌లో చూసుకొనొచ్చాము ఆల్రెడీ. అండ్ ఇక్కడ కూడా వీళ్ళు బోర్డ్ మీద డిస్‌ప్లే చేశారు. వీళ్ళకి కొంచెం కమిషన్ ఉంటదనమాట మనీ ఎక్స్‌చేంజ్ చేసినందుకు. సో, వాళ్ళది కట్ చేసుకొని మనకు రిమైనింగ్ మనీ మనకు చేంజ్ చేసి ఇస్తారనమాట. సో, ఇక్కడ మా హస్బెండ్ ఒకసారి ఫైనల్‌గా చెక్ చేసుకుంటున్నారు. 20,000 రూపీస్‌ని మేము ఇవాళ యూఎస్ డాలర్‌లో కన్వర్ట్ చేస్తున్నాము. సో, మా ఫ్రెండ్స్ వాళ్ళెళ్లారని చెప్పాం కదా! సో, వాళ్ళు గూడా ఆల్‌మోస్ట్ అంతే తీసుకెళ్లారంట. మిగతాది కార్డ్ వాడుకుందామని చెప్పారు. క్రెడిట్ కార్డ్. సో, ఇంకా అలాగే మేము గూడా 20,000 చేంజ్ చేసుకుందాం అని జెప్పొచ్చాము. అన్ని చోట్ల క్యాష్ అవసరం అవ్వదు కాబట్టి ఎక్కువైతే చేంజ్ చేయవసరం లేదు. కొంచెం చేంజ్ చేస్తే సరిపోతుంది. సో, మేము దాన్ని బట్టి కొంచెం ఎక్స్‌చేంజ్ అనేది చేసుకుంటున్నాం ఇవాళ. సో, మనం ఇచ్చిన మనీని ఒకసారి చెక్ చేసి కౌంట్ చేసుకొని వాళ్ళు గూడా వాళ్ళ యూఎస్ డాలర్స్‌ని ఒకసారి చెక్ చేసుకోమని మనకిచ్చారు. సో, మనం ఇక్కడ మెయిన్‌గా చెక్ చేసుకోవాలి బయటికెళ్ళే ముందు. ఎందుకంటే ఒకవేళ నోట్ ఏదైనా డ్యామేజ్ ఉంటే మనం అక్కడికెళ్ళిన తర్వాత బాలికెళ్ళిన తర్వాత మనకి ఎక్స్‌చేంజ్ అనేది అవ్వదు మనీ. అండ్ ఇక్కడికొచ్చి చాలా రోజుల తర్వాత అడిగినా కూడా వీళ్ళు తీసుకోరు. మాకు సంబంధం లేదంటారు. సో, అందుకని చెప్పి మనం ముందే జాగ్రత్తగా తీసుకున్నప్పుడే అక్కడే ఒక 5 మినిట్స్ ఉండి ఎనక్కి, ముందుకి తిప్పి మొత్తం అంతా పెన్ మార్క్స్ ఉన్నాయా? ఏమన్నా డ్యామేజ్ ఉందా? చినిగిపోయినది ఏమన్నా ఉందా? అన్నీ చూసుకొని అంతా ఓకే అయితేనే బయటికి రావాలి. సో, ఈ టిప్ అనేది మీరు తప్పకుండా ఫాలో అవ్వండి మనీ ఎక్స్‌చేంజ్ చేసుకునేలాగైతే. సో, మీకు ఏ డౌట్ అన్నా ఉంటే నోట్ మీద మీరు అడిగితే వెంటనే మీకు ఇంకొక నోట్ ఇచ్చేస్తారు. కొత్త నోట్ ఏదైనా కావాల్సిందుంటే. సో, వీళ్ళు ఒక ఎన్వలప్ కూడా ప్రొవైడ్ చేస్తారు మనం క్యాష్ అది పెట్టుకోవడానికి. సో, అందులో మేము పెట్టేసుకున్నాము. చక్కగా అది పాడవకుండా, నలగకుండా అండ్ తడవకుండా ఉండేలాగా చూసుకొని జాగ్రత్తగా పెట్టుకొని ఎళ్ళిపోతున్నాము. సో, ఈ ట్రిప్ కోసం అయితే నేను, మా హస్బెండ్ చాలా డబ్బులు ఖర్చు పెట్టేసాము. ఆల్రెడీ షాపింగ్ అని, బట్టలని అవని, ఇవని. సో, ట్రిప్ నుంచి వచ్చాకైతే ఇద్దరం నో బై మోడ్‌కెళ్ళిపోవాలి. ఇద్దరం గూడా బాగా డబ్బులు సేవ్ జేయాలి. చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలనుకుంటున్నాము. సో, మీ అప్‌కమింగ్ ట్రిప్స్ ఏమైనా ఉన్నాయా? ఆర్ ఆల్రెడీ మీరెళ్ళిన ఇంటర్నేషనల్ ట్రిప్స్ ఏమైనా ఎక్స్‌పీరియన్సెస్ అవి ఉంటే కింద కామెంట్ బాక్స్‌లో నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. అండ్ నాకేమైనా టిప్స్ ఇవ్వాలనుకుంటుంటే ఇంటర్నేషనల్ ట్రిప్‌కెళ్ళేటప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటనేది గూడా మీరు కింద కామెంట్ సెక్షన్‌లో నాతో చెప్పండి. తప్పకుండా నేను మీ కామెంట్స్ చదువుతాను. సో, మేమిద్దరం ఇంక నెక్స్ట్ మా రిలేటివ్స్ వాళ్ళ ఇంటికైతే బయలుదేరిపోతున్నాము. సో, మా రిలేటివ్స్ వాళ్ళకి కొంచెం హెల్త్ బాలేదు కదా! సో, నువ్వు అక్కడ వ్లాగ్ చేయొద్దులే కొంచెం వాళ్ళు ఎల్డర్లీ గూడా కాబట్టి వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని అన్నారని మా హస్బెండ్. నేనైతే ఇంకా అక్కడ ఎక్కువ వ్లాగ్ అది చేయలేదు. అండ్ ఆల్సో గైస్ నేను కొత్తగా వ్లాగ్ చేస్తున్నాను కాబట్టి కెమెరా యాంగిల్స్ అవి కొంచెం డిఫరెంట్‌గా ఉండుంటాయి. ఒకవేళ ఏదైనా బాలేదు ఆర్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనేది ఏమన్నా ఉంటే మీరు కొంచెం కామెంట్ సెక్షన్‌లో నాతో ఫీడ్‌బ్యాక్ షేర్ చేస్తే నేను దాన్ని బట్టి ఇంప్రూవ్ చేసుకుంటాను.
అండ్ కెమెరా ఆర్ గింబల్ ఇట్లాంటివి ఏం లేవు కాబట్టి నేను కొంచెం ఫోన్‌లోనే వ్లాగ్ చేస్తున్నాను కాబట్టి ఫుటేజ్ కూడా కొంచెం షేక్ అవుతున్నట్టు అట్లా ఉండొచ్చు. డోంట్ మైండ్ గైస్, నేను కొంచెం కన్సిస్టెంట్‌గా వీడియోస్ పెట్టేలాగైతేనే కెమెరా తీసుకుందాము. అదర్‌వైజ్ ఎందుకు అంత మనీ పెట్టి తీసుకోవడం అని చెప్పి తీసుకోలేదు ఇప్పుడు దాకా. సో, నెక్స్ట్ దారిలో ఎళ్ళేటప్పుడు ఈ ఐస్ క్రీమ్ ట్రై చేద్దామని నేను ఎప్పటినుంచో అనుకున్నానని మా హస్బెండ్ అన్నారని ఇంక ఇక్కడైతే ఆగామనమాట. ఆ ఐస్ క్రీమ్ చూడంగానే చిన్న పిల్లలైతే ఎంత గోల చేసేస్తారో, మా హస్బెండ్ కూడా సేమ్ అంతే చిన్న పిల్లోడిలాగా అయిపోయి, నాకు ఈ ఫ్లేవర్ వద్దు, ఆ ఫ్లేవర్ కావాలని చెప్పి ఫస్ట్ ఒకటి తీసుకొని తర్వాత మళ్ళీ మార్చుకున్నాడు. సో, వీళ్ళ దగ్గరైతే క్రీమ్ బేస్డ్ ఐస్ క్రీమ్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో ఐస్ పాప్స్ కూడా ఉన్నాయి. మేమిద్దరం అయితే క్రీమ్ బేస్డ్ తీసుకున్నాము. నేను మ్యాంగో తీసుకున్నాను. మా హస్బెండ్ రాస్బెర్రీ సంథింగ్ ఏదో ట్రై చేశారు. 2 కూడా బానే ఉన్నాయి. ఓవర్‌గా స్వీట్‌గా ఉండడం కానీ, ఆర్టిఫిషియల్‌గా ఉండడం గానీ ఏం లేదు. బావున్నాయి. సమ్మర్స్ కాబట్టి ఐస్ క్రీమ్స్ అవి కొత్తగా ఏమైనా ట్రై చేయాలనుకుంటే ఇదే బెస్ట్ టైమ్ కాబట్టి మేమైతే ఈ టైంలోనే ట్రై చేస్తున్నాము. సో, మీ ఫేవరెట్ ఐస్ క్రీమ్స్ ఏమన్నా ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. మంచి ఏమన్నా ఉన్నాయి హైదరాబాద్‌లో ట్రై చేయొచ్చు అని ఎలాంటి ఏమైనా సజెషన్స్ ఉంటే కిందకి పక్కా మాకు చెప్పండి. మా హస్బెండ్ పెద్ద ఐస్ క్రీమ్ లవర్. సో, తప్పకుండా ట్రై చేస్తాం మీ సజెషన్స్ ఏమన్నా ఉంటే. సో, మేమిక్కడే కూర్చొని కొంచెం ఐస్ క్రీమ్ అది తింటూ చిల్ అవుతూ ఎంజాయ్ చేసామనమాట. వీళ్ళిక్కడ గోడ మీద కూడా పెయింటింగ్ అది భలే ఏశారు. ఐస్ క్రీమ్ రిలేటెడ్ మనకి ఏమేమి మెమరీస్ ఉంటాయో ఏంటా అనేవి గూడా. నాకైతే ఈ పెయింటింగ్ భలే అనిపించింది. చాలా నచ్చింది. చాలా బావుంది. సో, ఆ తర్వాత ఫైనల్‌గా ఇంటికొచ్చేసి కొంచెం లైట్‌గానే తిందాంలే అని చెప్పి బేల్‌పూరి అది చేసుకొని కొంచెం ఫ్రూట్స్, గ్రేప్స్ అవి కొంచెం లైట్‌గా తినేసి ఇవాళ టీవీ అది చూసి కొంచెం ఎంజాయ్ చేశామనమాట ఈవినింగ్ అంతా. సో, మీరు నాలాగా ట్రిప్ ఉంటే వారం ముందు ప్యాక్ చేసుకునే టైపా? లేకపోతే మా హస్బెండ్ లాగా వెళ్ళే ఒక్కరోజు ముందు ప్యాక్ చేసుకునే టైపా? కింద కామెంట్స్‌లో నాతో చెప్పండి. నేనైతే ముందే సర్దేస్తాను ఎక్కడేం మిస్ అయిపోతాయో అని చెప్పి. మా హస్బెండ్ మాత్రం ఎన్ని సార్లు చెప్పినా 1 డే ముందో, 2 డేస్ ముందో సర్దుతాడు. ఎంత చెప్పినా ముందు మాత్రం సర్దడనమాట. సో, మీరే టైప్ అనేది కింద కామెంట్స్‌లో తప్పకుండా చెప్పండి. అండ్ ఇంకేమన్నా మీకు డౌట్స్ ఉన్నా కింద కామెంట్స్‌లో నన్నడగండి. తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ గైస్ ఫర్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ వాచ్ మై అప్‌కమింగ్ వ్లాగ్స్.